నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఇటీవలే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్బీకే 111 షూటింగ్ మొదలైంది. వీరసింహారెడ్డి కాంబో రిపీట్ అవుతూ ఉండడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. గోపీచంద్ మలినేని బాలయ్యను ఒక ఫుల్ లెంగ్త్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తూ ఉండగా సెకండ్ హీరోయిన్ గా డింపుల్ హాయతి పేరు వినిపిస్తుంది. ఇక ఎన్బీకే 111 సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటున్నాడు బాలయ్య. ఇప్పటికే అంటే సుందరానికి సరిపోదా శనివారం చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఎన్బీకే 112 ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. కురుక్షేత్రం టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండనుంది. దీంతో పాటు నాంది, ఉగ్రం చిత్రాల దర్శకుడు విజయ్ కనకమేడల కూడా బాలయ్యకు ఒక పవర్ఫుల్ కథను వినిపించగా ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో రానున్న ఈ చిత్రంలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా రోల్లో కనిపిస్తున్నారని సమాచారం. ఇది ఎన్బీకే 113 ప్రాజెక్ట్ కానుంది. ఇక ఎలాగూ బాలయ్య లైనప్ లో ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మకమైన సీక్వెల్ ఆదిత్య 999 ఉండనే ఉంది. ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో ఉంటుందని టాక్ ఉంది. అలాగే బాలయ్య లైనప్ లో హరీష్ శంకర్, కొరటాల శివ లాంటి దర్శకులు కూడా ఉన్నారు. గోపీచంద్ మలినేనితో కూడా ఓ హిస్టారికల్ ప్రాజెక్ట్ అలాగే ఉంది. మొత్తంగా చూసుకుంటే బాలయ్య లైనప్ చూసి నందమూరి ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు.